దివ్యాంగులకు కేంద్రం అయితే శుభవార్త చెప్పింది. శారీరక మానసిక అంధులకు కేంద్రం శుభవార్త. శాశ్వత గుర్తింపు కార్డు జారీకి కేంద్రం శ్రీకారం చుట్టింది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్యాచ్ చాట్స్. అందరికీ హృదయపూర్వక నమస్కారములు. మీరు తమ్ముళ్ళతో అయితే చూసుంటారు కదా, దివ్యాంగులకు కేంద్రం చెప్పిన శుభవార్త ఏంటిదో మీకు ఈ వీడియోలో వివరించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఈ వీడియో ఎవరైనా కొత్తవారు చూస్తుంటే మీరు లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల వేరే వారికి చేరుతుంది, వీడియో ముందుకు పోతుంది. పరోక్షంగా మీరు కూడా సాయం చేసినట్టు వారు అవుతారు. అదేవిధంగా మీరు షేర్ చేయడం వల్ల కూడా వీడియో ముందుకు పోతుంది. దానివల్ల మీరు ఇంకా సాయం చేసినట్టు అవుతారు. కాబట్టి దయచేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే మేము ఎన్నో మాధ్యమాల నుంచి మీకు ఈ వీడియోలను అందిస్తాం కాబట్టి మాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అంతేకాకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా మీరు వీడియో చూడగలిగితే పూర్తిగా మీకు అర్థమవుతుంది. కాబట్టి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు, చివరి ఎండింగ్ వరకు మీరు దయచేసి చూసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా మీకు కోరుకుంటున్నాను. ఇక వీడియోలోకి లేట్ చేయకుండా వెళ్దాం. శారీరక మానసిక అంధులకు కేంద్రం అయితే శుభవార్త చెప్పింది అనుకోవచ్చు. శాశ్వత గుర్తింపు కార్డు జారీ కేంద్రం శ్రీకారం చుట్టింది. గతంలో దివ్యాంగులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాలకు సదరం సర్టిఫికేట్ అయితే తప్పనిసరి చేసింది అప్పట్లో ప్రభుత్వం. ఈ సర్టిఫికేట్తో బస్సు, రైల్వే పాస్లకు, ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దరఖాస్తు అయితే చేసుకునేవాళ్ళు. వీటి స్థానంలో మొత్తంగా కేంద్రం యూడిఐడి, యూనిఫైడ్ డిజబిలిటీ ఐడెంటిటీ కార్డు, ఒకే కార్డు తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన ప్రక్రియల్లో జిల్లాల్లో మొదలైంది. మీ సేవ, ఇంటర్నెట్, మొబైల్, ఆన్లైన్ స్వావలంబన కార్డు GOV.in వెబ్సైట్ను అయితే ఓపెన్ చేసి వివరాలు పూర్తి చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. మిగిలిన రాష్ట్రాల్లోనూ కూడా ఈ గుర్తింపు కార్డులతో ప్రయాణ రాయితీలు కూడా పొందవచ్చు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందుకోవచ్చు. ఈ కార్డులో ఆధార్, వైకల్య శాతం, ఇతర వివరాలను పొందుపరుస్తారు. ఈ ఐడిని స్కాన్ చేసి పూర్తి వివరాలు అయితే తెలుసుకోవచ్చు. వాస్తవానికి 2014లో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఈ ఆలోచనకు శ్రీకారం చుట్టింది. సదరం సర్టిఫికేట్ స్థానంలో ప్రత్యేక కార్డును ప్రవేశపెట్టింది. అప్పట్లో మెప్మా అధికారులు కొంతమందికి పంపిణీ చేసి మిగతా వారికి అయితే ఇవ్వలేదు. కాబట్టి ప్రస్తుతం ఈ విధానాన్ని అప్డేట్ చేసి స్మార్ట్ కార్డును కేంద్రం తీసుకొచ్చి సదరం అనే పేరుతో సులభతరం చేసింది. ఈ పోర్టల్ ద్వారా సదరం శిబిరాల కోసం ఆన్లైన్లో దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. వైద్య పరీక్షలకు ఎక్కడకు ఎప్పుడు రావాలనే విషయాలు SMS ద్వారా పంపుతారు. గతంలో 5 రకాల వైకల్యాలకు సంబంధించి వ్యాధులకు సదరంలో దరఖాస్తు చేసుకోగా ప్రస్తుతం వాటి యూడిఐడి పోర్టల్లో 18 రకాల వైకల్యాలను చేర్చారు. ఈ కార్డులను నెల రోజుల్లో తపాలాలో ఇంటికే పంపుతారు. లేదంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు లేదా ఇతర తపాలా కార్యాలయాల వద్ద ఉంచుతున్నారు. ఐడి నెంబర్ చెప్పి కార్డు తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోల కోసం మళ్ళీ మీరు క్యాచ్ చాట్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల వస్తుంది. కాబట్టి అంతవరకు మంచి వీడియోలతో, మరిన్ని వీడియోలతో మీ ముందుకు రాబోతున్నాం. అంతవరకు క్యాచ్ చాట్స్ సైనింగ్ ఆఫ్. బాయ్. Please subscribe. For more updates, for interesting updates, Please do subscribe.